హ్మ్. ఇప్పుడు మనకు విదేశాల నుంచి యూఎస్ నుంచి జస్ట్ తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే హ్మ్. విదేశాల నుంచి చాలా మంది అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు డాలర్ రూపంలో ఇక్కడికి హ్మ్. వచ్చేది. అవును. అక్కడ జాబులు పోతున్నాయి. అవును. వాళ్ళు పానిక్ ఉన్నారు. అవును. ఇక్కడ పంపించే పరిస్థితిలో లేరు. అవును. అది ఆగిపోయింది. అవును. అది చెప్తాను గదా! ఫెమా అని ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్. నేను ఆ సబ్జెక్ట్ ఎక్కువ డీల్ చేస్తాను. హ్మ్. ఎన్ని రిస్ట్రిక్షన్సో దాని కింద. హ్మ్. ఎన్ఆర్ఐస్‌కి. హుహుహుహుహు. పొరపాటున మిస్టేక్ జరిగితే నువ్వు రూ. 1,00,00,000 గిన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే నీకు 3,00,00,000 పెనాల్టీ ఏస్తాడు. అప్ టు 3 క్రోర్స్. ఓహ్! అంటే 300% పెనాల్టీ. ఆహాహాహాహా! యూ నో ఓకే. వెరీ పిచ్చి రూల్స్ పెట్టుకొని కూర్చున్నారు. దానికి మళ్ళా ఈడీ వాళ్ళొచ్చేసి రైడింగులు వాళ్ళ వాళ్ళ సతాయింపు అంతా ఇంత కాదు. హ్మ్. సో, వచ్చే ఫారిన్ ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఇది. ఒక ఎన్ఆర్ఐకి ఒకప్పుడు ఇప్పుడన్నీ కూడా రూల్స్ ఎలా ఉంటాయంటేనే ఆ రోజున్న కాలమాన పరిస్థితుల్లో పెట్టుకున్నవి. మారిన సందర్భాల్లో మార్చుకోవాలంటారు. హుహుహుహు. ఎప్పుడో బ్రిటిషోళ్ళు అంతే కదా! డైనమిక్‌గా ఉండాలి కదా! ఎప్పుడో బ్రిటిషోడు కొన్ని రూల్స్ పెట్టాడు. జైల్‌లో ఉన్న ఖైదీలు 5 గంటలకల్లా లోపలికి పోవాలని. హ్మ్. ఎందుకు? అప్పట్లో కరెంట్ కరెంట్ లేదు. ఉండేది కాదు. కరెంట్ లేదు. క్రిమినల్స్ ఉండరు. ఫోర్స్ తక్కువుండేది. సీసీ కెమెరాలు లేవు. కరెంట్ లేదు. ఏదైనా కొట్టుకుంటుంది. ఈరోజేంటి నీకు పగలకు తేడా, రాత్రికి రాత్రికి తేడా తేడా లేదు. తెలీదు. సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి. హ్మ్. వాడిని తీసుకుపోయి 5 గంటలకు పడేత్తారు. ఇప్పటికి రూల్ మార్చుకోలేవా నువ్వు? హుహుహుహు. కరెక్ట్. అంటే ఎందుకు చెప్పానంటే ఎన్ఆర్ఐ అనేవాడు ఇండియన్. హ్మ్. ఫారిన్ సిటిజన్ కాసేపు పక్కన పెట్టు. పక్కన పెట్టండి. నువ్వు వాడి దేశంలో వాడు అగ్రికల్చర్ ల్యాండ్ కొనకూడదంటాడు. ఆ! ఓ డాలర్ ఇక్కడ ఖర్చు పెట్టాలి కదా! పెట్టే అవకాశం కూడా లేకుండా కొనకూడదంటాడు. పోతుంది. ఆ! కొంటే ఉదాహరణకు ఒక వ్యక్తికైనా ఒక ఎన్ఆర్ఐ తెలిసి కొన్నా, తెలియకుండా కొన్నా అప్ టు 300% పెనాల్టీ ఏస్తాడు. ఒక 10 ఎకరాలు సొంత ఊర్లో అమెరికా ఎళ్ళాడు ఒక వ్యక్తి. హ్మ్. సంపాదించుకున్నాడు. జనరల్‌గా మన ఇండియన్స్‌కున్న టెండెన్సీ ఏంది భూమి కొంటాం అలవాటు. అలవాటు. అది పల్లెటూరు నుంచి ఎళ్ళినోడికైతే వ్యవసాయ భూములు ల్యాండ్ కొంటాం ఉంటది. అలవాటు. భూమి సెక్యూరిటీగా అనుకుంటాం. సెక్యూరిటీ కిందను, ఊర్లో ప్రైడ్ కింద. ఒక విలేజ్ నుంచి ఒక వ్యక్తి అమెరికా ఎళ్లి కొంత డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఫస్ట్ వచ్చే ఆలోచన నేను ఓ వ్యవసాయ భూమి కొనాలంటాడు. వా ఆ వ్యక్తి పొరపాటున గాని వ్యవసాయ భూమి కొంటే తెలియక ఒక 10 ఎకరాలు ఒక రూ. 1,00,00,000 కొన్నాడనుకోండి 10,00,000 కాడికి. రూ. 3,00,00,000 దాకా నీకు ఈడీ వాళ్ళు పెనాల్టీ ఏస్తారు. హ్మ్. ఏంటి ఈ పిచ్చి రూలు? ఓహ్ మై గాడ్! ఆహా! ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎందుకొస్తారు? ఎందుకు అతన్ని ఇన్వెస్ట్ అలౌ చేస్తే అలో నీకు చేస్తే ఫారిన్ కదా! ఎక్స్‌చేంజ్ ఇండియాకొస్తుంది ఇండియాకొస్తుంది. కదా! కరెక్ట్. ప్లస్ అతను అసెట్ ఇక్కడ క్రియేట్ చేస్తాడు. హ్మ్. నీకు వ్యవసాయ భూమి అయితే ఏముంది? పైగా ప్రొడక్ట్ భూమి ఎత్తుకెళ్ళిపోయేది కాదు కదా! ఇక్కడికి వచ్చి. తీసుకెళ్ళేది ఆ! గాదు. ఎప్పుడో మనకు ఫెరా అని ఫెమాకు ముందు ఫెరా అని ఫారిన్ అవును. ఎక్స్‌చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది. అవును. అప్పుడు ఆ కాంటెక్స్ట్‌లో వేరే వాళ్ళు మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఇక్కడ చేస్తే హోల్డింగ్ వస్తుందని భయముండేది ఫారిన్ సిటిజన్‌కి. హ్మ్. నువ్వు ఎన్ఆర్ఐ వేరు, ఫారిన్ సిటిజన్ వేరు. వేరు కదా! క్లాసిఫై చెయ్యి. హ్మ్. ఇండియన్స్ అన్నవాడికి, ఇండియన్ ఆరిజిన్ అన్నవాడికి అలౌ చెయ్యి. హ్మ్. నీవు ఫారినర్స్‌కి ఓకే. హ్మ్. సరే సరే వాళ్ళకివ్వటమే. వాడికి ఇస్తే మన భూమి మీద కంట్రోల్ వస్తుంది. మనవాడు ఎప్పటికైనా ఇండియాకి రావాల్సినోడే హ్మ్. గదా! హ్మ్. ఇంకో హ్మ్. తరంలోనే వస్తాడు అంతే గదా! కదా! లేకపోతే ఎందుకు ఉంటాడు ఫ్యామిలీ? ఒకవేళ రాడనుకో ఎవడికి అమ్ముతాడు? ఇక్కడున్నోడికే అమ్ముతారు కదా! అంతేగాని ఇంకో జపానోడికో వాడికి అమ్మడు గదా! వాడికి ఎట్లాగో మనం ఇవ్వం కదా! వాడు కొనేయాలి కొండు మనం కొనేకి ఇచ్చిన మనకి వాడు ఇవ్వం కదా! కొండు. ఆ! ఇప్పుడు మా విలేజ్ ఉందండి. మార్కాపురం దగ్గర మా విలేజ్. మా నేనెప్పుడో యూఎస్ ఎళ్లి ఎక్కడన్నా కొన్నాననుకో నేను ఎవరికి అమ్ముతాను? ఫస్ట్ మా ఇంకోళ్ళకి. బంధువులకో ఎవరికో అమ్ముతాను. హ్మ్. కనీసం పక్క స్టేటోడు కూడా రాడు గదా! రాడు. నేను రాడు. అమ్మటానికి రెడీగా ఉన్నా. పక్క కంట్రీ పక్కన పెట్టు. పక్క స్టేటోడే రాడు. సో, ఈ పిచ్చి రూల్స్ అన్నీ కూడా ఇబ్బంది పిచ్చి పెడతాయి. రూల్స్ ఎప్పుడు పెట్టుకున్నావు? హ్మ్. ఓకే. ఇప్పటికది. నీకు మరి ఫారినర్స్ ఈరోజు అలౌ చేస్తే అలాంటిది. ఆ పిచ్చి రూల్ తీసేస్తే ఈరోజు ఎంతమందొచ్చి ఇన్వెస్ట్ చేస్తారు? నోబడీ. రియల్ ఎస్టేట్ చేయొద్దంటాడు ఎన్ఆర్ఐస్‌ని. హ్మ్. రిజిస్ట్రేట్ కూడా చేయొద్దు ఆళ్ళు. సో, ఎన్ఆర్ఎస్ టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. అంటే, దీనికి సంబంధించి చాలా చాలా అంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నేనేమంటానంటే ఇది ఒక ఓవర్ నైట్‌లో ఆ చట్టాన్ని అమెండ్ చేయగలగడానికి అవకాశం ఉన్నదాన్ని వదిలేసి హ్మ్. ఏదేదో అట్‌లీస్ట్ కరెక్టే. మీరిప్పుడు అన్నట్టుగా సరే. ఇలాంటి చిన్న చిన్నవి ఇచ్చేస్తే ఇమ్మీడియేట్‌గా ఈ రిలాక్సేషన్స్ ఇస్తే ఇమ్మీడియేట్‌గా వస్తాయిగా. ఇమ్మీడియేట్‌గా ఫ్లో ఫారిన్ కరెన్సీ, వస్తది. ఫారిన్ కరెన్సీ వస్తాయి. నీకేంటి నష్టము? హ్మ్. సో, దాని మీద దృష్టి పెట్టుకొని మీరు మన దేశభక్తి. ఇండియను మన వ్యవసాయ భూమిని కొనొద్దని నువ్వు రిస్ట్రిక్షన్ పెడతావా? హ్మ్. ఒకప్పుడు కాంటెక్స్ట్ వేరు. వేరే. ఇప్పుడు మారింది. హ్మ్. గ్లోబలైజేషన్ అయిపోయింది. మనం అమెరికాలో పోయి భూములు కొంటున్నాంగా. మనోళ్ళు చాలా మంది అమెరికాలో పోయి రియల్ ఎస్టేట్ కొంటున్నారు. వ్యాపారం చేస్తారు. మన ఆఫ్రికాలో వేల ఎకరాలు కొంటున్నారు కొంటున్నాం కదా! మనోళ్ళు. ఆ! ఇప్పుడు వాళ్ళేం చేస్తుండ్రు? నా క్లయింట్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడ కుదరకపోతే వాళ్ళు ఆఫ్రికాలో ఇన్వెస్ట్ చేస్తుండ్రు. వేల ఎకరాలు భూములు కొంటుండ్రు. హ్మ్. సరే తర్వాత దాన్ని ఏం చేద్దాం ఏంటని వేరే విషయం. హ్మ్. నువ్వు అలో చేయొచ్చు కదా! ఇలాంటి కరెక్ట్. పిచ్చి రూల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఉదాహరణకి ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిలేటెడ్ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నాం కాబట్టి హ్మ్. ఇలాంటివి చాలా ఉన్నాయి. చిన్న చిన్నవి ఇండియాలోకి అతను ఏదన్నా ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేశాడనుకోండి. దానికి సంబంధించి ఒక రిటర్న్ గనక ఫైల్ చేయకపోతే ఒక ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ ఉంటాయి. ఓ 30 డేస్, 6 మంత్స్ అట్లా కొన్ని ఉంటాయి. ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఎంతైతే ఉంటదో ఉదాహరణకి ఒక 100,00,00,000 ఇన్వెస్ట్ చేశాడు. దానికి సంబంధించి గవర్నమెంట్‌కి ఇంటిమేషన్ చేయాలి. ఒక 30 రోజుల్లోపు. ఉదాహరణకు చెప్తున్నా. అతను 30 రోజుల్లో కాకుండా 31 రోజు చేస్తే ఒక రోజు డిలేట్‌కి నీకు 100కు ఒక రోజు డిలే అయిన దానికి
నీకు 100 కోట్లకు అప్ టు 300 కోట్ల దాకా పెనాల్టీ ఎత్తానంటాడు. అది ఓ రూలు ఆ, ఫెమా కింద. ఆ, ఎంత డ్రకోనియన్‌లా కరెక్ట్. దానితోటి ఈడీ వల్ల హరాస్మెంట్. ఇక ఇంకేదో ఈడు ఇంగ భారతదేశాన్ని ముంచేసినట్టుగా ఈళ్ళు ఫీల్ అయిపోతారు. ఈడీ కేసు అంటే పెద్ద హ్మ్. ఇదైపోయింది కదా. వీళ్ళు భారతదేశాన్ని ముంచేసినట్టు వాడు ఒక రోజు రిటర్న్ ఫైల్ చేయడం డిలే అయితే ఈడు భారతదేశాన్ని ముంచేసినట్టు ఫీల్ అయిపోయి వాడిని పట్టకపోయి రూమ్‌లో కూర్చోబెట్టి టార్చర్ పెట్టి ఉమ్. నీకింత పెనాల్టీస్ అని, అంత పెనాల్టీస్ అంటే ఇక వాడు ఏం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాడు? స్కేర్ క్రియేట్ చేస్తున్నారు కదా బయట నుంచి ఉన్న వాళ్ళు. సో అప్పుడేమవుతుంది మనం ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి తీసుకోవాల్సిదొస్తుంది. ఉమ్, ఫారిన్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి. ఉమ్, వాడు కార్పొరేట్ కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవుతుంటాడు. అదే మనోళ్ళు కొంచెం లిబరల్‌గా ఉంటే ఇండియన్సే ఇన్వెస్ట్ చేస్తారు కదా! కరెక్ట్. సో ఇలాంటివి డ్రకోనియన్ రూల్స్ పెట్టుకొని కొంపలు ముంచుకుంటుండ్రు మన చేతులారా. ఉమ్, అంటే మీరన్నారు కదా! ఇప్పటికిప్పుడు ఏం చేయగలమంటే, ఇప్పటికిప్పుడు వీళ్ళ చేతిలో కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం లేదు. మొదలుపెట్టినా కూడా ఇట్ విల్ టేక్ టైమ్. కానీ ఇలాంటివి చిన్న చిన్నవి రిలాక్సేషన్ ఆఫ్ లాస్ సో ఫారిన్ కరెన్సీని పెంచుకోవడానికి సంబంధించిన ప్రయత్నాలు ఏంటో పెంచుకోవడానికి చేయాలి. రిలాక్స్ చేయగలిగిన రూల్స్ కొన్ని ఉన్నాయి. ఆ, చిన్న చిన్నవి. ఖర్చు దట్స్ కాల్డ్ తగ్గించుకోవడం లిబరలైజేషన్. ఖర్చు తగ్గించుకోవడం జస్ట్ ఓకే. హ్మ్. బట్ ఇన్కమ్ పెంచుకోవడం పైన కూడా ఎందుకు ఖర్చు తగ్గించుకోవాలంటాను. ఉమ్, నీవు స్పెండింగ్ చేస్తే ఎవరికి ఉపయోగం? ఉమ్, మళ్ళీ అగైన్ కంట్రీకే కదా! కంట్రీకే కదా. ఇంకొకరికి జాబ్ క్రియేట్ అవుద్ది కదా! అవును. దట్ ఈస్ నాట్ మోటివ్. వృధా ఖర్చు తగ్గించుకోమను. ఉమ్. వృధా ఖర్చు తగ్గించుకోవడం గోల్డ్ ఇవన్నీ ఇప్పుడైనా ఆయన ఆపుతున్నాడు పూర్తిగా ఆపేసేయంటని చూద్దాం ఏం జరుగుతుంది. సో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సిన అవసరం ఉంది. 100 వార్ జోన్‌లోకి వస్తేనే వార్జోన్లోకి వస్తేనే ఒక 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు కోలుకుంటాం. 10 ఏళ్ళలో కోలుకుంటాం. 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా 5 ఏళ్ళకు కనుచూపు ఇప్పుడు లేదు నుంచి అవకాశం. వార్ జోన్లో పనిచేస్తే వార్ జోన్‌లో పనిచేస్తే 10 ప- ఇయర్స్‌కి ఒక షేప్ రావడానికి స్కోప్ ఉంది. Oh my ఎందుకంటే అంతగా మనం డిటీరియేట్ చేసుకున్నాం. డిస్ట్రాయ్ చేసుకున్నాం.